హాయ్ గాయస్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. అండ్ ఇప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడం జరిగింది. మ్యాచ్ కూడా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. అవ్వగానే వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఒకటి ఇండియా పాకిస్తాన్ మీద గెలవడం అనేది చాలాసార్లు క్లిక్ ఇచ్చింది. కానీ మరొక్కసారి ఇంతవరకు ఛాంపియన్షిప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఒక్క సెంచరీ లేదు. తన కెరీర్లో ఫస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సెంచరీ, అది కూడా ఈ సంవత్సరం నమోదు చేశాడు. అది కూడా పాకిస్తాన్ మీద. అది ఎంతో మనకి ఇప్పటికి జ్ఞాపకం ఉండిపోతుంది. అండ్ మ్యాచ్లో సింపుల్గా చెప్పాలంటే మెయిన్ డిఫరెన్స్ పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, బౌలింగ్ టూ సైడ్స్ మంచిగానే చేసిండ్రు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఎక్కడ కూడా అట్లీస్ట్ ఒక్క రిస్కీ షాట్ కూడా వాళ్ళు ఆడలేరు. తీసుకోవాలంటే రిస్క్ తీసుకోలేరు. మా ఇండియన్ ప్లేయర్స్ ఆచితూచి మంచిగా రిస్క్ తీసుకుని మంచిగా ఆడారు. అండ్ కొన్ని డిస్లో పడించినాయి కూడా. అండ్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎలాంటి ఒత్తిడి లోన్ కాకుండా చాలా చక్కగా, చాలా ఈజీగా టార్గెట్ని సునాయాసంగా చేసిండ్రు. అండ్ మ్యాచ్ మరి ఇంత వన్ సైడ్ అయితే అనుకోలేను. ఉంది కొంచెం చిన్న ఫీల్ అవుతుంది ఏంటంటే, మ్యాచ్ క్లోజ్గా వచ్చే ఉండే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకు క్లోజ్గా వస్తేనే బాగుంటుంది. మరి వన్ సైడ్ మ్యాచ్ కూడా కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది. బట్ దానికన్నా మోస్ట్ హ్యాపీ థింగ్ ఏంటంటే, మా ఇండియా గెలిచింది. మనం ఇంకేం కావాలో బాగా ఇంత మించి. ఇక పాకిస్తాన్ ఫస్ట్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు. ఓ మంచి డాట్ సెట్ చేద్దాం అనుకుంటారు. పిచ్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి. అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ బాగానే ఉండే. కాకపోతే బ్యాటింగ్ తీసుకున్నాక వాళ్ళు ఎక్కడ కూడా ఇంటెంట్ కనిపించలేదు. అది మనం ఇప్పుడు అటాక్ చేద్దామని చెప్పేసి. స్పెషల్గా పవర్ ప్లేలో 2 వికెట్స్ పడ్డాక రిజ్వాన్ ఇంకా సౌత్ షకిల్ ఆడుతుండే. సౌత్ షకిల్ పర్లేదు, అట్లీస్ట్ ఒక 70-75 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుండే. కానీ మన రిజ్వాన్ కాక క్యాప్టెన్ అయి ఉండి, అరే మనం చెప్పండి అయ్యా ఆయనకి టెస్ట్ మ్యాచ్ అనుకుంటుండా, ఓడియా అనుకుంటుండా, ఇంకేంది అనుకుంటుండేది. అదే మరి ఒకనొక టైంలో ఆల్మోస్ట్ 40 స్ట్రైక్ రేట్తో ఆడండు. స్టార్టింగ్ 35 బాల్స్ 40 బాల్స్ ఫేస్ చేసినాక. అదే తను చాలాసార్లు తనకు ఒక అటాక్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. బట్ తను చేయలేడు. అట్లీస్ట్ ఒక రిస్క్ కూడా తీసుకుని తను ఇష్టపడలేదు. మేబీ కొన్ని సింగిల్స్ తను తీసుకుని ఉంటే మేము ఇంకో 20-30 రన్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాము. అక్కడికి ఒత్తిడి బాగా పెరిగిపోయింది, స్కోరింగ్ ఒత్తిడి. తను ఒక ఫాల్ షాట్ ఆడడానికి పోయి అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. అంత ముందు ఓవర్లో ఒక క్యాచ్ మిస్ అయింది, బట్ దాన్ని వినియోగించలేకపోయాడు. అదే తను అవుట్ కానీ వెంటనే సౌత్ షకిల్ కూడా ఒక లైఫ్ ఛాన్స్ దొరుకుతుంది. బట్ తను కూడా నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయిపోతాడు. ఇంకా మెయిన్ ఫీల్డర్స్ ఇద్దరు అవుట్ అయిపోయినాక తర్వాత మిగతా వాళ్ళు వచ్చి అడపదడప 10-15 రన్లు కొట్టింది తప్ప ఎవ్వరు పెద్ద ఇంపాక్ట్ చూపెట్టలేకపోయారు. దానికి తోడు కుల్దీప్ యాదవ్ లైన్ 2 వికెట్స్ తీసిండు. అండ్ షమీర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. నాట్ మచ్ లైక్ దట్. బట్ మిగతా వాళ్ళందరూ బౌలింగ్ మంచి చేయడం వల్ల మనం 241గా ప్యాక్ చేసినాం. అండ్ చేజింగ్ అనేది ఇండియాకి ఈజీగా ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎవరి మీద ఎట్లా అన్నా సరే, బట్ ఇండియా అనగానే ఎక్కేస్తుంది మీదకి. అండ్ వాళ్ళ దగ్గర మంచి ఫేస్ అటాక్ ఉంది. అండ్ స్టార్టింగ్ రోహిత్ వికెట్ కూడా మనకు త్వరగానే పడ్డది. అండ్ స్కోర్ కూడా ఎట్లా అంటే ఒక ట్రిక్కీ స్కోరు. మరి ఫాస్ట్ ఆడాలన్నా లేకపోతే స్లో ఆడాలన్నా ఒకటి కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు. బట్ రోహిత్ ఎప్పటిలానే తన స్టైల్లో తను ఫాస్ట్ స్టార్ట్ చేసిండు T20 లాగా. బట్ అన్ఫార్చునేట్లీ ఒక మంచి ఆర్కర్కి షైన్ షాప్రీత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత గిల్తో కలిసి విరాట్ కోహ్లీ చాలా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పిండు. ఒక మంచి పార్ట్నర్షిప్ తర్వాత గిల్ కూడా అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. యాజ్ బౌల్డ్ అయిపోయాడు. ఒక సూపర్ బాల్ అది అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ బాల్ స్పిన్నర్కి. అండ్ నన్ను అడిగితే పాకిస్తాన్ బౌలింగ్ అందరిలో ఎవరైనా ఇంపాక్ట్ మంచి ఎఫెక్టివ్ ఉందంటే ఒక అబ్రార్ అహ్మద్ మాత్రమే. అండ్ తను ఒక్కటి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయాను ఇండియా మీద. తర్వాత ఇంకా శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీతో జత కలిసిండో, ఇద్దరు చాలా సునాయాసంగా చాలా పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పి మ్యాచ్ని వన్ సైడ్ చేసి పడేశారు అక్కడ. అండ్ నిన్న విన్నా నేను ఏంటంటే, అందరు ట్రైనింగ్ కోసం వచ్చినాడు. విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రం ట్రైనింగ్ సెషన్ కానీ టోర్స్ ముందు పోయినట్ట. ఎందుకయ్యా అంటే కొంచెం స్పిన్నర్స్ సరబడుతున్నాడు, స్పిన్నర్స్ పోయినా మంచిగా ఆడదామని చెప్పేసి, లెగ్ స్పిన్నర్స్ని కానీ మీద స్పిన్నర్స్ని కానీ. సో తను చేసిన ప్రాక్టీస్ అనేది క్లియర్గా మ్యాచ్లో తెలిసింది మనకు కూడా. అబ్రార్ అహ్మద్ చాలా కట్టుదిట్టంగా ఆడాడు, చాలా మంచిగా ఆడాడు, వికెట్ ఇవ్వకుండా లెగ్ స్పిన్నర్కి ముఖ్యంగా. అంత ఎప్పుడైతే మంచి బాల్ దొరికిందో ప్రతి బాల్ని బౌండరీ తరలించుకుంటా డబుల్స్ సింగిల్స్ పరిగెడుతున్నా ఒక వింటేజ్ విరాట్ కోహ్లీ వచ్చి కనిపించాలి రోజుల తర్వాత. అండ్ ఇంకా అనిపించింది ఏంటంటే, ఇంకా మ్యాచ్ మనం గెలుస్తాం. విరాట్ కోహ్లీ కూడా 87 సెంచరీ వచ్చేస్తుంది, వన్డేలో 51 సెంచరీ వస్తుంది, అండ్ ఫస్ట్ సెంచరీ వస్తుంది ఛాంపియన్షిప్ ట్రోఫీలు అని చెప్పేసి. బట్ శ్రేయస్ అయ్యర్ అవుట్ కానీ వద్దురా బాబు, హార్దిక్ పాండ్యా రావద్దు, వాడు వస్తే మీన్స్ తెలిసిందే మన పాండ్యా గురించి. వస్తే సెంచరీ కొట్టినాడు, అవతల బ్యాట్స్మెన్ మైల్స్ను పట్టించుకోవడం.
వచ్చినామా లాగిపోయి 2 6 కొట్టినామా వెళ్ళిపోయిన వాళ్ళకి ఉంటుంది మనది. సో వచ్చిండు అనుకున్నాడు కానీ ఒక మంచి 4 కొట్టిండు, ఇంకో షాట్ కొట్టి 3D వచ్చింది. తో లెగ్ సైడ్ ఇంకొక షాట్ కొట్టి పోయిండు అండ్ అప్పుడే అవుట్ అయిపోయిండు అనిపించింది. తర్వాత అక్షర్ పటేల్ వచ్చిండు అనుకున్నాడు అక్షర్ పటేల్ ఖచ్చితంగా సెంచరీకి దోహదపడతాడు అనుకున్నా. ఒకనొక టైంలో వైడ్ వేసినప్పుడు 2D వచ్చి ఛాన్స్ ఉన్నప్పుడు కూడా అక్షర్ పటేల్ చెప్తాడు విరాట్ కోహ్లీ వద్దామనుకుంటే, నై భయ్ అతను సెంచరీ మారు, నువ్వు సెంచరీ కొట్టాను అన్న చూసుకుంటా కదా, టెన్షన్ ఎందుకు, మనం ఎట్లా మ్యాచ్ ఈజీగా గెలుస్తాం ఇచ్చిండు విరాట్ కోహ్లీ. సరే పట్టు అని అన్నట్టు ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మధ్య బాగుండే మన మధ్యలో ఆ చిన్న మూమెంట్ అనేది. అందుకనే అక్షర్ పటేల్కి మ్యాక్సిమం 8 రన్స్ ఎవరు ఉండరు. అండ్ అక్కడ కూడా టెన్షన్ ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ 10 రన్స్ కావాలి, 9 రన్స్ కొడితే ఇండియా విన్నాం. సో మ్యాక్సిమం ప్రతి బాల్ విరాట్ కోహ్లీ ఫేస్ అంటే అవ్వదు కదా. సో అక్కడ మెల్లగా ఒక 2 days 2 తీస్తాడు, దగ్గరికి వస్తాడు 95 దగ్గరికి. నెక్స్ట్ ఓవర్లో 4 రన్స్ కావాలి విన్ అవ్వడానికి, 5 రన్స్ విరాట్ కోహ్లీ కావాలి. ఆ టైంలో మళ్ళీ సింగిల్ రొటేట్ అవుతుంది. ఇంకా తర్వాత ఇంకొక 2 రన్స్ గెలుపుకోసం విరాట్ కోహ్లీ 4 కావాలన్నప్పుడు మంచి షాట్ కొడతాడు, ఒక 4తో తన సెంచరీ ఫుడ్ చేసుకుంటాడు. చెప్తాడు ద కింగ్ ఈజ్ బ్యాక్, ద కింగ్ ఈజ్ బ్యాక్, ద లైన్ ఈజ్ బ్యాక్ అని మళ్ళీ అందరికి ఇండికేట్ ఇస్తాడు. ఇందుకేనేమో అంటారు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పేసి. అండ్ ఫైనల్గా నేను కూడా విరాట్ కోహ్లీ మంచి ఫ్యాన్ని, ఆల్మోస్ట్ ఇండియా ఉన్న ప్రతి ప్లేయర్ ఫ్యాన్ని, కాకపోతే విరాట్ కోహ్లీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం దానివల్ల. అండ్ డైరెక్ట్ ఫ్యాన్ కోచ్ విరాట్ కోహ్లీ సింపుల్ చెప్పాలంటే. సో మ్యాచ్ గెలిచిన ఆనందం అండ్ విరాట్ కోహ్లీ చాలా లాంగ్ టర్మ్ సెంచరీ వచ్చిన ఆనందం. ఈరోజు యాక్చువల్గా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నా మ్యాచ్ అయిపోయాక, బట్ కడుపు నిండిపోయింది ఆల్మోస్ట్ మ్యాచ్ చూసినాక. మనకు ట్రోఫీ కొట్టుకంగా ఎంత ఇంపార్టెంటో ఆల్మోస్ట్ అదే అంత ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనం పాకిస్తాన్ ఓడేయాలి, మనం వాళ్ళతో అస్సలు ఓడిపోవద్దు. ట్రోఫీ పక్కన పోయి సెకండరీ, ట్రోఫీ ఎట్లా గెలవాలి మనకు, బట్ ట్రోఫీ గెలిచి కూడా వెళ్తాం ఓడిపోయినామంటే మన ఇండియాలో ఫ్యాన్స్ అస్సలు ఊరుకోలే. నేనే ఒప్పుకోనబ్బా, బట్ గెలిపోవడం సహజం, అట్లా చెప్పి మనం ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు. బట్ ఇప్పట్లోనే ఇండియా చాలా సునాయాసంగా గెలిచింది అండ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరు జాగ్రత్తగా ఉన్నాను, టేక్ కేర్. ఇక్కడ దాకా వచ్చినట్టే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి గాయస్ కొత్త ఛానల్ నాది ఇది, అందరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే లైక్స్ ఆ షేర్స్ వల్లనే నా వీడియో కూడా చాలామంది రీచ్ అవుతుంది అండ్ మనందరం కలిసి చదువుదాం. అండ్ ఫైనలీ వందే మాతరం, జై హింద్, జై భారత్, ఓం నమో నారాయణాయ, జై శ్రీకృష్ణ, జై హింద్.